చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంలో భాగంగా కావలి పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో సుమారు 500 బైకులతో పాటు దాదాపు 2000 మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రజా వ్యతిరేక విధానాలను ఖండించారు. ఈ సందర్భంగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. 2 సంవత్సరాలైంది. ప్రతి ఒక్కరికి తెలుసు ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో. హామీ ఇచ్చి ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రజలని ఏ విధంగా వెన్నుపోటు పొడిచిందో అందరికీ తెలుసు. ఈ రోజుకి ఈ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచి 2 సంవత్సరాలు అవుతోంది. విద్యార్థులను, వ్యాపారస్తులను, ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసి ఏ విధంగా వెన్నుపోటు పడిచారో మనం అంతా కూడా చూసాం. ముఖ్యంగా నిరుద్యోగ యువతని ఏ విధంగా మోసం చేశారో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే డిఎస్సి కండక్ట్ చేశారు. అదే గతంలో ఉద్యోగాలు, సచివాలయ ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. ఎక్కడ కూడా అవినీతి జరగకుండా నిష్పక్షపాతంగా ఎగ్జామ్ ద్వారా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వడం జరిగింది. ఈరోజు డిఎస్సిలో 16 ఉద్యోగాలు ఇస్తే 100 అవకతవకలు. ఏ విధంగా మోసం చేశారో విద్యార్థులు అందరూ కూడా గుర్తించాల్సిన ఆవశ్యకత ఉంది. స్పోర్ట్స్ కోటాని గోల్డ్ మెడల్ వచ్చిన అతనికి ఉద్యోగం ఇవ్వకుండా మామూలుగా కాన్స్టిట్యుయెన్సీ పోటీగా పాల్గొన్న ఉద్యోగం ఇచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఉద్యోగాలు కూడా ఇచ్చి ఎవరైతే నేషనల్ ఎవరు, ఇంటర్నేషనల్ ఎవరు వాటిలో పార్టిసిపేట్ చేశారో వారికి ఉద్యోగాలు ఇవ్వకుండా వెనక్కి పంపిన దుస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదే కాదు, ఈ డిఎస్సి ఎగ్జామ్లో దాన్ని కండక్ట్ చేసేదానికి ఒక అతన్ని పెడతారు. పెట్టడమే కాదు, ఆయన ఆధ్వర్యంలో ఈ ఎగ్జామ్స్ కూడా జరుగుతాయి. అదేవిధంగా ఆయన ఆధ్వర్యంలోనే ఆయన కూడా ఈ ఎగ్జామ్స్ రాయటం జరిగింది. రాయడమే కాదు, అతనికి కూడా వచ్చిందంటే ఏ విధంగా పేపర్స్ లీక్ చేసుకున్నాడో, ఏ విధంగా రాసుకున్నాడో ఇవన్నీ కూడా అర్థమవుతున్నాయి ఇప్పుడు అందరికీ, విద్యార్థులకి. అదే కాదు, ఒక టీచింగ్ పోస్ట్ కావాలంటే ఒక ఆడియో రిలీజ్ అయింది. ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చి మైకులు కట్టగలమ్మా కొద్దిగా